రెండేళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ఆత్మకూరును అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్లో నియోజకవర్గ ప్రజల ఆనందోత్సాహాల మధ్య రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సంబరాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను మంత్రి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంక్షేమ కార్యక్రమాలకు 3,461.17 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు 3,084.53 కోట్లు వెచ్చించామని, మొత్తం 6,545.70 కోట్లతో రికార్డు స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆత్మకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్డీఓ పావని, డీఎల్డీఓ రమణయ్య ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పలువురు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు తమకు జరిగిన మంచిని వివరించారు. అనంతరం 28 మంది లబ్ధిదారులకు సుమారు 30 లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో 24 మాసాలు జరిగిన అభివృద్ధిని సమీక్షించుకోవడం జరిగింది. జరిగిందేంటి, జరగబోయేదేంటి అనేటువంటి విషయం ప్రజల ముందు ఆ రోజు సమావేశంలో తీసుకురావడం, ప్రవేశపెట్టడం జరిగిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఈ సమీక్ష జరగాలి, ప్రతి నియోజకవర్గంలో కూడా సమీక్ష జరగాలి. సమీక్షల ఫలితం ప్రజలకి దగ్గర కావాలి. సుపరిపాలన అందించే దానిలో మెరుగైనటువంటి పరిపాలనని మనం ఆలోచన చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలతో ఈనాడు జరిగింది. సందర్భంలో అనేక వాగ్దానాలు నెల్లూరుపాలెం సెంటర్లో నాటి ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా, కూటమి నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఏమి నేను చేయదలుచుకుంది మీ ముందు పెట్టడం జరిగింది. సంక్షేమంలో ఏం చేస్తామని వాగ్దానం చేశాం, అభివృద్ధిని ఏ విధంగా చేస్తామో అన్నాడు చెప్పడం జరిగింది. ఆ సంక్షేమంలో అనేక కార్యక్రమాలు సూపర్ 6 అనే ఒక పథకం ముందు పెట్టాం, దీన్ని చేస్తామని చెప్పాం. సూపర్ 6 ఏంది, వీళ్ళు ఏం చేస్తారు, మేము బటన్ నొక్కడానికే డబ్బు లేకపోతే మాకన్నా ఎక్కువ చేసి వీళ్ళెప్పుడు ఇవ్వాలా డబ్బు అని చెప్పి మమ్మల్ని అవహేళన చేశారు ఎన్నికలు. కానీ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మరు, మమ్మల్ని నమ్మారు. నమ్మి తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకత్వాన్ని బలపరిచారు. మమ్మల్ని అందరినీ శాసనసభ్యులు చేశారు. ఈరోజు రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం చేశారు. ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో ఇవాళ 2 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఆత్మకూరు నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది ఈ నెల్లూరు జిల్లాలో అని చెప్పడానికి నేనేమి వెనకాడడం లేదు. రైతుల సంక్షేమం కోసం 34,223 మంది రైతులకు నిధులు మొన్నటి వరకు ఇచ్చింది 65,74,00,000 రూపాయలని రైతులకి పిఎం కిసాన్, అలాగే అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్ లో 4 విడతలుగా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం తల్లికి వందనం అనేటువంటి పథకం 27,124 మంది పిల్లలు, వాళ్ళ తల్లులు బ్యాంక్ అకౌంట్లకి డబ్బు జమ చేస్తామని చెప్పాము. ఒక బిడ్డ కాదు, ఎందరు బిడ్డలున్నా అందరి బిడ్డలకి, చదువుకునే వాళ్ళకి నిధులు ఇస్తామని అంటే ఇప్పుడే ఆ తల్లి చెప్పింది, నాగమణి 4 బిడ్డలుంటే 4 బిడ్డలకి ఈ ప్రభుత్వం నాకు సహాయం పడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది, అదే మా నమ్మకం అని చెప్పి ఆమె చెప్పారు. దానికి ఈ నియోజకవర్గంలో 35,26,12,000 రూపాయలు మొన్నటి వరకు జమ చేసి ఇప్పుడు బడ్జెట్ తెచ్చారు.
ఆత్మకూరు డిపో ఇప్పుడే డిపో మేనేజర్ గారు వచ్చారు. ఇక్కడ స్త్రీ శక్తిని ఇస్తామని చెప్పాం. స్త్రీ శక్తిని ఇస్తే పోయిన ఆగస్టు 15 ఇంకా ఆగస్టు రాలేదు. ఇప్పటికి 10 నెలలే పూర్తయింది. 10 నెలల్లో ఆత్మకూరు డిపో నుంచి మహిళలు ఎంతమంది ప్రయాణం చేశారు బస్సులు అంటే 43,51,220 ప్రయాణాలు వాళ్ళు చేశారు. వాళ్ళు కట్టాల్సిన టికెట్ డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది మీ తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం కట్టింది మీ తరఫున ఆర్టీసీ డిపోలకి అని చెప్పి మీకు నమోదు చేస్తుంది. దానికి అయిన ఖర్చు ఒక ఆత్మకూరు డిపోకే 16,75,33,000 రూపాయలు కట్టాలి తల్లి ఈ ప్రభుత్వం మీ ప్రయాణాల కోసం. పొగరాని పొయ్యిలని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే మనకి స్టవ్ ఇచ్చారు, గ్యాస్ స్టవ్. కళ్ళల్లో నీళ్లు కాస్తున్నాయి. మహిళల కన్నీటిగా చూడడానికి వీలు కాదు. మహిళల కళ్ళలో నీళ్లు రాకూడదు. అందుకని పొగరాని పొయ్యిలు ఇద్దామని గ్యాస్ పొయ్యి ఇచ్చారు. సరే, దానికి అంచెలంచెలుగా పెరిగింది గ్యాస్ సిలిండర్ల ధర. ఇవాళ వచ్చేటప్పటికి సూపర్ 6 లో భాగంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము మీకు అని చెప్పి మాకు వాగ్దానం చేస్తే రోజుకు రోజు ఇప్పటికి 3 సార్లు పెరిగింది. మేము వచ్చిన ఈ 2 సార్లు 3 సార్లు 4 సార్లు పెరిగినా ఒకసారి యుద్ధం అంటారు, ఇంకొకసారి ఆయన వినాయని అంటారు. ఏ విధంగా పెరిగినా పెరిగిన మొత్తం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందే తప్ప 3 సిలిండర్లకి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. గతంలో సంవత్సరానికి 500 పెంచినటువంటి ఆ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామంటే మేము 3,000 5 ఏళ్ళు పెట్టింది, నువ్వు 4,000 ఏమి ఇస్తావయ్యా అన్నారు. మేము ఏం మాట్లాడి చెప్పాము. అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు 2 నెలలకి ముందు వాళ్ళు పెన్షన్ ఇవ్వడం మానేస్తే వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు కూడా కలిపి మేము మాట వాగ్దానం చెప్పిన రోజు లెక్కేసి ఆ 2 నెలలది మేము అధికారంలో వచ్చిన తొలి మాసంది కలిపి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000, వికలాంగులకు 6,000, ఆరోగ్యం సరిగా లేని వాడికి 10,000, డయాలసిస్ పేషెంట్, అలాగే మతి స్థిమితం లేనటువంటి బిడ్డలకు 15,000 రూపాయల ధనికించే కార్యక్రమం చేస్తే ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి 36,354 మంది లబ్ధిదారులకి ఈరోజు 16,22,81,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి మీ ఇంటికి వచ్చిస్తున్నారు. క్యాంటీన్ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడే అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలు, కూలీలకి వచ్చిన వాళ్ళు వివిధ రకాలుగా ఇబ్బందులు పడతారు పట్టణ ప్రాంతాల్లోని, వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టేదానికి, అలాగే టిఫిన్ సౌకర్యం, సాయంత్రం భోజనం పెట్టడానికి 5 రూపాయలకి ఒక కార్యక్రమాన్ని రూపొందించి అన్నా క్యాంటీన్లు పెడితే గడిచిన 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ ఎప్పుడన్నా చూసామా? తెరిచే రాష్ట్రం తలుపులు ఏమైనా అక్కడ మనిషి తిరగాడమంటే మనకు కనపడదా? రోడ్లలో తిరిగే వీధి కుక్కలు దానికి నివాసంగా అయిపోయింది. తిరిగి అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలన్నా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. ఇవాళ 3 పూట్ల ఏ పేదవాళ్ళైతే కనీసం ఒక పూట భోజనానికి ఖర్చు పెట్టి చేయలేరో వాళ్ళకి 5 రూపాయలకి అన్ని రకాలుగా ఇవాళ ఇవ్వడం జరుగుతాం. లక్షలాది ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఆయనకి ధారాదత్తం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ పుస్తకాలను మార్పిడి చేస్తూ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మన నియోజకవర్గంలో ఆర్టీఓ, ఎంఆర్ఓ నిరంతరం కృషి చేస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే మొదలైంది. గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో నేను వెళ్ళి ఆ పుస్తకాలను మార్చి రాజముద్రతో కూడుకున్నటువంటి క్యూఆర్ కోడ్తో భూమిని చూపించగలిగినటువంటి మీ బిడ్డలు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే ఆ క్యూఆర్ కోడ్ కొడితే భూమి హక్కులు వాళ్ళకి కనపడేటట్టు, భూమి యాజమాన్య హక్కులు మీకు ఉండేటట్టు, ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆధారపత్రమే తప్ప దొంగ పుస్తకాలు కావు. ముఖ్యమంత్రి ఫోటోలు లేవు ఇక్కడ,
ఆ భూమి యజమాని ఫోటోనే ఉంది అని చెప్పి ఇవాళ ఆ పుస్తకాలని పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు కూడా దేవుడు ఈ నెల నుంచి మళ్ళీ 2 నెలల పాటు గ్రామాల్లో తిరుగుతాం. తిరిగేటప్పుడు ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ కూడా ఇప్పటి వరకు రెడీ అయినవి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను మీకు మనం చేస్తాను. మహిళా అభివృద్ధితో సాధించాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పి, మేలు కలగాలి అని చెప్పి, రైతాంగం, సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కదాన్ని కలిపి అందరం కలిసి నడవాలి అనే ఉద్దేశంతోనే ఎంత శ్రమకైనా ఊరుస్తుంది. మా సంగతి పక్కన పెట్టండి, ఒక దగ్గర ఉన్నాడని మనం చూస్తున్నాం ఆ పేపర్లో, టీవీలో. ఈరోజు పశ్చిమ గోదావరి అంటారు, రేపు పోయి చిత్తూరు అంటారు, ఎల్లుండి పోయి విజయనగరం అంటాడు, శ్రీశైలం శ్రీకాకుళం అంటాడు, ఇంకో రోజు పోయి కృష్ణా జిల్లా అంటాడు. ఈ విధంగా ఒక్క రోజు తీరిక లేకుండా మనిషి ఆ వయసులో తిరుగుతున్నాడు, క్షమిస్తున్నాడు అని అంటే ఆయనకి లేదేమో. మీరు 4వ దఫా ముఖ్యమంత్రి, 10 దఫాల ఎమ్మెల్యే, ఇంత అనుభవం కలిగినటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ముఖ్యమంత్రిగా ఈయనకన్నా సీనియర్ ఎవరు లేరు. నరేంద్ర మోడీ గారు కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉండి ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు. ఇంత పెద్ద ఎత్తున శ్రమించి కష్టపడేది ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం అని చెప్పి మేమందరం కూడా ఆలోచించుకోవాలి. మీ అందరి దగ్గర కూడా నేను కోరుకునేది, సహకరించండి, సమీక్షించండి. 2 సంవత్సరాల ప్రగతి నేను మీ ముందే పెట్టాను. ప్రతి కార్యక్రమాన్ని మీకు వివరించాను. ఒక్కసారి మననం చేసుకోండి. గుండెల మీద చేయి వేసుకుని రాత్రి ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకుందా లేదా ఒకసారి విశ్వసించండి. మీరు ఆలోచించి విశ్వసించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించండి. కూటమి నాయకత్వాన్ని బలపరచండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి యొక్క సహకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రగతి పదం, ప్రగతి రథం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఆ రథానికి మనం అందరం జోడు గుర్రాలుగా ముందుకు నడుస్తాం, ప్రగతిని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ, గత 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కేబినెట్ పదవులు నిర్వహించిన అనుభవంతో మన మంత్రివర్యులు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మంత్రివర్యుల యొక్క అనుభవం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఈ రోజు మీ భూమి మీ హక్కు అని మన ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుంది. రైతుల భూములకు భద్రత కల్పించారు. ఇక్కడ కూర్చొని ఇబ్బంది అయితే వెనక్కి వెళ్ళండి. ఆ ముందు భద్రత కల్పిస్తూ రాజముద్రతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో గత జనవరి 2026 నుంచి 22 గ్రామాల్లో దాదాపుగా 8,115 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. 15 గ్రామాల్లో రీసర్వే కంప్లీట్ చేయడం జరిగింది. మరో 39 గ్రామాల్లో ప్రస్తుతం రీసర్వే కొనసాగుతుంది. అలాగే రెవెన్యూ సమస్యల విముక్తి కోసం జిల్లాలో 1 month 1 village 4 visits అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటి వరకు మన కాన్స్టిట్యుయెన్సీలో 828 అర్జీలు రావడం జరిగింది. అందులో 70% అర్జీల్ని మనం పరిష్కరించడం జరిగింది. ప్రతి అర్జీదారుల పట్ల గౌరవంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలన్నింటినీ వినడం జరిగింది. కోర్టు కేసు, కుటుంబ వివాదాలు ఉన్నవి తప్ప నిబంధనలు ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించడం జరిగింది. ఆత్మకూరులో పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంఎస్ఎంఈ పార్క్ని గౌరవ సీఎం గారు అలాగే గౌరవ మంత్రివర్గ కలిసి గత సంవత్సరం మేలో ప్రారంభించారు. త్వరలో మన ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీలో జాబ్స్ కూడా లభించనున్నాయి. మణిహారంగా నగర వనం కోసం 100 ఎకరాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత క్రీడలను ప్రోత్సహించడానికి దాదాపుగా 20 ఎకరాలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని కులాలు, మతాలు, పార్టీలు అనే భావన లేకుండా P4
ప్రోగ్రామ్ ని చేపట్టడంలో ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ఎప్పుడు ముందరలో ఉంటుంది. అలాగే గౌరవ మంత్రివర్గ చర్యతో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 200 కంపెనీలకు పైగా తీసుకురావడం జరిగింది. దాదాపు 3,000 మంది స్టూడెంట్స్ పాల్గొని 700 మంది ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. ఇలా మన గౌరవ మంత్రివర్గ కృషి, సహకారం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.